మిత్రులారా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే నందకుమారు ఆయన ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యేల ఎర కేసులో అక్యూజ్డ్గా చేర్చారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. సో నేను సంచలన నిజాలు బయట పెడతా, నాకు రక్షణ కల్పించండి, నాకు కేసీఆర్ నుండి అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నుండి నాకు ప్రాణహాని ఉన్నది, నాకు రక్షణ కల్పిస్తే నేను అసలు నిజాలు బయట పెడతా అని చెప్పేసి ఇక బయటకు వచ్చి మాట్లాడండి. సో దీంతో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు కొంచెం హీట్ పెరిగినట్టు అయిపోయింది. సో ఆ వార్త ఏందనేది చూద్దాం మిత్రులారా. రక్షణ ఇవ్వండి, నిజాలు బయట పెడతా, ఫోన్ ట్యాపింగ్పై నందకుమార్. ఫోన్ ట్యాపింగ్పై నందకుమార్ కీలక వ్యాఖ్యలు చేసినారు. తన ఫోన్ ట్యాపింగ్ చేయకుండా తనకు సంబంధించిన ఆడియోలు మాజీ సీఎం కేసీఆర్కు ఎలా దొరికాయని నిలదీశారు. సో ఇది ఆయన ఒక ఇంటర్వ్యూ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నట్టున్నది. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్పై ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు నందకుమార్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని ఈ విషయంపై అప్పటి డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుద్దామని అనుకున్నానని, కానీ అపాయింట్మెంట్ దొరకలేదని అన్నారు. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో నందకుమార్ మాట్లాడుతూ అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెప్తేనే తన ఫోన్ ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో చెప్పారన్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని రాధాకిషన్ రావు స్టేట్మెంట్తో క్లియర్గా తేలిందన్నారు. పక్కా సమాచారం ఉన్న పోలీసులు ఆధారాల కోసం మూసీలో వెతికారన్నారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఎవరికి ఫిర్యాదు చేయాలో వాళ్ళకి చేస్తానని, తన ఫోన్ ట్యాప్ చేయడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాప్ చేయకుండా తనకు సంబంధించిన ఆడియోలు మాజీ సీఎం కేసీఆర్కి ఎలా దొరికాయని నిలదీశారు. తాను రోహిత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాల్ రికార్డింగ్ కావచ్చని, కానీ సింహయాజీ స్వామితోని మాట్లాడిన కాల్స్ కూడా రికార్డింగేనా అని అడిగారు. ఫామ్ హౌస్ కేసు స్టేట్ సెంట్రల్ ఇష్యూ అని, అందులో తాను బలైనట్లు తెలిపారు. ప్రభాకర్ రావు వచ్చినా కూడా న్యాయం జరగదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడో అయిపోయిందని, జస్ట్ ఫార్మాలిటీస్ కోసం ప్రభాకర్ రావు ఇండియా వస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ తానే చేయించానని ప్రభాకర్ రావు అంగీకరిస్తే కేసు అక్కడితో మిగిసినట్టే అని అన్నారు. నాకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు మాజీ సీఎం కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పిస్తే చాలా విషయాలు బయటపెడతానని నందకుమార్ పేర్కొన్నారు. సో మొత్తానికైతే ప్రభాకర్ రావు ఇండియాకి వస్తాడు, సో ఇండియాకి వస్తున్నాడు, భారతదేశానికి వస్తాడని చెప్పి తెలియగానే ఈ నందకుమార్కి భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే నందకుమార్ అనే వ్యక్తి దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఆయన సాక్ష్యాలు ఎవరు కూడా తీసుకోవడం లేదు. ఎందుకనేది అర్థం కాదు. ఆయన రేవంత్ రెడ్డిని కలుద్దామని పోయిండు, ఆయనకు అపాయింట్మెంట్ దొరకలే. సో అందుకనే ఈరోజు ఒక ఛానల్తోని, ఒక ఏబిఎన్ ఛానల్తోని ఇంటర్వ్యూలో ఆయన సంచలన నిజాలు బయట పెడతా నేను. అయితే ఆయనే రోహిత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నది కాల్ రికార్డింగ్ అంటారు. అది కాల్ రికార్డింగ్ కాదు, అది కూడా ఫోన్ ట్యాపింగే. ఒకవేళ అదే కాల్ రికార్డింగ్ అనుకుంటే సింహయాజీ అంటే ఆ స్వామి ఎవరైతే స్వామీజీ ఉన్నాడో అక్కడ, మరి ఆయనతో నేను మాట్లాడిన ఆడియో ఫుటేజు ఏ విధంగా కేసీఆర్కు దొరికింది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఇలాంటి ఇది ఒక్కటే కాదు, నాకు కేసీఆర్తోని ప్రాణహాని ఉన్నది, అలాగే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా ఉన్న చాలామంది ఉన్నతాధికారులతో కూడా నాకు ప్రాణహాని ఉన్నది. నాకు కనుక మీరు రక్షణ కల్పిస్తే నేను చాలా నిజాలు బయట పెడతా. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అయిపోయింది, తుస్సుమన్నది. ఎందుకంటే ఇక ప్రభాకర్ రావు వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించింది నేనే అంటే కథం క్లోజ్. కేసీఆర్ను ఇలా ఇన్వాల్వ్ చేయరు, కేటీఆర్ను ఇన్వాల్వ్ చేయరు, ఇంకా ఎవరన్నా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఉండేదంటే వాళ్ళని కూడా ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయరు. ఇది నీరు గారినట్టే కేసు. మరి ఖచ్చితంగా మీకు కంపల్సరీ మీకు ఏమైనా కావాలంటే సాక్ష్యాలు నాకు గారినాయి, నిజాలని బయట పెడతా, నాకు రక్షణ కల్పించండి అని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని నందకుమార్ అనే వ్యక్తి వేడుకుంటా ఉన్నాడు. సో ఈ ఇష్యూ అనేది స్టేటు సెంట్రల్కు సంబంధించిన అంశం ఇది. దీంట్లో చాలా సంచలన నిజాలు నేను బయట పెట్టేది ఉన్నది. సో నేను బయట పెడతా అన్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ మరి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు క్లోజ్ కాబోతూ ఉన్నది అనేది నందకుమార్ చెప్తా ఉన్నాడు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు క్లోజ్ అవుతుందా లేదా కేసీఆర్ను కూడా ఇందులో చేర్స్తారా అనేది మరికొద్ది రోజులు ఎదురు చూడాలి. అలాగే నందకుమార్ స్టేట్మెంటు, ఈ యొక్క స్టేట్మెంట్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా నందకుమార్కు రక్షణ కల్పించాలి. నందకుమార్ చెప్పే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. అలాగే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేసిండు అనేది కూడా కంపల్సరీ బట్టబయలు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా మన ఛానల్ తరఫున కూడా నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.